వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఎవరిని వదిలిపెట్టేది లేదు, బట్టలు ఓడదీసి నిలబెడతాం, వైఎస్ జగన్ వార్నింగ్. ఇండియాలో ఎయిర్ అంబులెన్స్ వచ్చే ఏడాదిలో ప్రారంభించే ఛాన్స్. తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక 4వసారి వాయిదా. సుగాలి ప్రీతి కేసులో సిబిఐ చేతులెత్తేసినట్టేనా? 30,000 మంది మహిళలు మిస్సింగ్. పవన్ ఏం న్యాయం చేశారు? ఆంధ్రప్రదేశ్లో కూటమి నేతలకు కొందరు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని జగన్ మండిపడ్డారు. పోలీసులు టోపీపై ఉన్న సింహాలకు సెల్యూట్ కొట్టండి, టీడీపీ నేతలకు సెల్యూట్ కొట్టి వారు చెప్పినట్లు చేసే అన్యాయం చేస్తే మాత్రం బాగోదు. రేపు మళ్ళీ అధికారంలోకి వస్తాం. అన్యాయం చేసిన ఈ అధికారులు నాయకులందరినీ బట్టలు ఓడదీసి నిలబెడతాం, ఎవరిని వదిలిపెట్టేది లేదు. రిటైర్ అయినా సరే సప్త సముద్రాలు అవతల ఉన్నా తీసుకొస్తాం అని వార్నింగ్ ఇచ్చారు వైఎస్ జగన్. పోలీసులను వీళ్ళు ఇష్టానుసారంగా వాడుకుంటా ఉన్నారు. నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టండి. తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్లకాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది. వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ, వీళ్ళ అధికారులందరినీ, అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసి నిలబెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎవడిని వదిలిపెట్టేది ఉండదు. ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట, నేను 1.5 సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి. రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. చట్టం ముందు నిలబడేట్టుగా చేస్తాం, బట్టలు ఊడదీస్తాం, న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు, దేవుడు ఇద్దరు కూడా వీళ్ళను శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి సందర్భంగా మరొక్కసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం. అన్యాయంలో భాగస్వాములు కావద్దండి. మీ టోపీ మీద ఉన్న సింహాలను గౌరవించండి, వాటికి సెల్యూట్ కొట్టండి, మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి అని చెప్పి ఈ ప్రతి అధికారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రన్వే అవసరం లేకుండా టేకాఫ్ ల్యాండ్ అయ్యే ఎయిర్ అంబులెన్స్లను భారత్లో అందుబాటులోకి రానున్నాయి. అయితే 2026 చివరి త్రైమాసికం వరకు వీటిని తయారు చేసి ప్రభుత్వానికి అందజేయాలని భావిస్తోంది ఎయిర్ అంబులెన్స్ సేవలందించే సంస్థ ICATT సంస్థ. ఇంప్లేన్ కంపెనీతో డీల్ కుదుర్చుకుంది. ఈ ఒప్పందం కింద 788 ఎయిర్ అంబులెన్స్లను సరఫరా చేయనుంది. ఈ అంబులెన్సులు కేవలం రోడ్డు మీద టేకాఫ్, ల్యాండింగ్ అవుతాయి. దేశంలోని ప్రతి జిల్లాలో అందుబాటులో ఉంచాలన్నదే ఈ కంపెనీ ఆలోచన. అంతా అనుకున్నట్లు జరిగితే 2026 చివరి నాటికి ఎయిర్ అంబులెన్స్లను సరఫరా చేయాలన్నది ఈ ప్లేన్ సంస్థ ప్లాన్. ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాఫ్ట్ స్టార్టప్ ఈ మేరకు దేశంలో ఎయిర్ అంబులెన్స్ సంస్థ ఇంటర్నేషనల్ క్రిటికల్ కేర్ ఎయిర్ ట్రాన్స్ఫర్ టీంతో $100 కోట్ల మేర ఒప్పందం చేసుకుంది. దీని విలువ అక్షరాల సుమారు 8,700 కోట్లు అన్నమాట. కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక మరొకసారి వాయిదా పడింది. కోరం లేక ఇవాళ జరగాల్సిన ఎన్నికను వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. ఏకపక్ష సభ్యురాలు ఎమ్మెల్యే దివ్యతో కలిపి 29 మంది పాల్గొనాల్సి ఉండగా కేవలం 10 మంది మాత్రమే హాజరవ్వడంతో 4వసారి వాయిదా వేశారు. త్వరలో ఎన్నిక తేదీని ప్రకటిస్తామని చెప్పారు. ఏదైతే వైస్ చైర్మన్ ఎన్నిక కోసం ఈరోజు ప్రత్యేక సమావేశం 18వ తారీఖున జరుపుకున్నామో, మనకి ఓటింగ్ రైట్స్ ఎక్స్ అఫీషియో మెంబర్తో కలిపి గౌరవ సభ్యులందరిది కలుపుతుంటే మొత్తం ఓటింగ్ రైట్స్ 29 మందికి ఉన్నాయి. మనకి రిక్వైర్డ్ కోరం ఫర్ కండక్టింగ్ ఎ మీటింగ్, స్పెషల్ మీటింగ్ ఇస్ 15. అయితే అందులో ఈరోజు 10 మంది సభ్యులు మాత్రమే హాజరు కావడం జరిగింది. అయితే ఈ విషయాన్ని 15 మంది కోరం లేనందువల్ల ఈ సభను జరపలేకపోయాము, ఎన్నిక జరపలేకపోయాము. అదే ఈ విషయాన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. అదే ఈ విషయాన్ని అబ్జర్వర్ గారి ద్వారా గౌరవ జిల్లా ఎన్నికల అధికారి గారికి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా తెలియజేయడం, వారి నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సుగాలి ప్రీతి కేసును దర్యాప్తు చేయలేమంటూ సిబిఐ పేర్కొనడంపై తమ్మారెడ్డి భరద్వాజ్ స్పందించారు. 2017లో
ప్రీతిని చంపేశారు. జగన్ హయాంలో ఆమె కుటుంబానికి ఇంటి స్థలం, వ్యవసాయ పొలం, డబ్బులు ఇచ్చారంటున్నారు. ఆమెకు న్యాయం చేస్తామని పవన్ 2019, 2024 ఎన్నికల్లో చెప్పారు. 30,000 మంది మహిళలను కిడ్నాప్ చేశారన్నారు. ప్రభుత్వం వచ్చి 8 నెలలైనా ఏం న్యాయం చేశారో, ఏం చర్యలు తీసుకున్నారో తెలియదు అని పేర్కొన్నారు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.